నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు ఇన్నుకోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 87. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అదవ్ ఇంటికి వెళ్ళేసరికి గార్డెన్లో ప్రేమ్ పూజ ఇషుతో మాట్లాడుతున్నారు. వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నాడు. జరిగింది అంతా విని అప్పటికే మౌనంగా ఏడుస్తున్న ఇషుని పట్టుకుని ఎమోషనల్ అయింది పూజ. ఇప్పటికైనా దేవుడికి నీ మీద జాలి కలిగింది. ఆంటీ నీ దగ్గరికి క్షేమంగా వచ్చారు, అది సంతోషం. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఆంటీ నార్మల్ ఎలా అవుతారు? తన ముందు మీరు సంతోషంగా ఉంటేనే కదా ఆంటీ అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఊరుకో ఇషు అని తన కళ్ళనీళ్ళు తుడిచి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది పూజ. కాసేపు మాట్లాడి పూజ ప్రేమ్ వెళ్ళిపోయాక విషయం తెలిసి ఇంటికొచ్చిన మూర్తి నేహ ఇషు అదవ్తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. నీరసంగా పడుకుని ఉన్న మనస్విని లేపి ఇషు తినిపిస్తుంటే ఇషుని బాధ పెట్టలేక మౌనంగా తినేసింది మనస్విని. హ్యాండ్ వాష్ చేసుకున్న ఇషు అదవ్ ఎస్ఐతో వివేక్ కేసు గురించి మాట్లాడుతుంటే మనస్విని గదిలోకి వెళ్ళింది. విచార వదనంతో శూన్యంలోకి చూస్తున్న మనస్విని చూసి భారంగా నిట్టూర్చి తన పక్కకు వెళ్ళి పడుకుంది. ఆలోచన నుండి తేరుకొని ఆప్యాయంగా తనని దగ్గరికి తీసుకుంది మనస్విని. ఐ మిస్ యూ సో మచ్ అమ్మా అంది ఇషు తన మీద చేయి వేసి హత్తుకుంటూ. మిస్ యూ ఇషు మనస్విని కూతురి తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ ఉంటే కళ్ళు మూసుకుని అన్నేళ్లుగా మిస్ అయిన తల్లి కౌగిల్లోని వెచ్చదనాన్ని, ఆమె స్పర్శలోని మమకారాన్ని ఫీల్ అవుతూ ఉంది ఇషు. కాసేపటికి ఫోన్ మాట్లాడి లోపలికొచ్చినాదు ఇషు కోసం చూస్తూ మనస్విని గది డోర్ మెల్లిగా ఓపెన్ చేశాడు. పడుకున్న వాళ్ళిద్దరినీ చూసి అతని పెదవులు చిన్నగా వీచుకుంటే రిలీఫ్గా చిన్న నిట్టూర్పు అతని నోటి నుండి వెలువడింది. డోర్ దగ్గరగా వీసి బయటికి వెళ్ళి పువ్వుల దగ్గర బెంచ్పై కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నీ ఇషు కళ్ళ ముందు కదలాడడంతో పాటు ఆకలితోడి ఆమెకు నిద్ర పట్టకుండా చేశాయి. కళ్ళు తెరిచి చూసింది. మనస్విని పడుకుని ఉంది. తన వైపు కొన్ని క్షణాలు చూసి బుగ్గన ప్రేమగా ముద్దిచ్చి డోర్ దగ్గరగా వేసి బయటకొచ్చింది. టైం చూస్తే అప్పటికే 12:30. అదవ్ ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? డిన్నర్ చేశాడో లేదో అనుకుంటూ తమ గదిలోకి వెళ్ళి చూస్తే అదవ్ కనిపించలేదు. బాల్కనీ నుండి గార్డెన్లోకి తొంగి చూసింది. పూల దగ్గర కనిపించాడు. పరుగులాంటి నడకతో అతని దగ్గరికి వెళ్ళింది. కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. పక్కన కూర్చొని అదవ్ అని పిలుస్తూ అతని భుజంపై తట్టింది. సన్నగా వినిపించిన ఆమె గొంతుకి మత్తుగా కళ్ళు తెరిచి కళ్ళు నిలుముకుంటూ చూశాడు. సారీ అంటూ అతని ఒడిలో కూర్చొని మెడలో చేతులు వేసి భుజంపై తల ఆనించి చిన్న పిల్లలా అతనిపై వాలిపోయింది. ఎందుకు సారీ? ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ అడిగాడు. నీ గురించి ఆలోచించకుండా అమ్మ దగ్గర పడుకున్నాను కదా, పిచ్చిదాన్ని. లేపొచ్చు కదా. లేపాలి అనిపించలేదు ఇషు. ఎన్నాళ్ళకి దగ్గరయ్యారు మీరు. ఆ మూమెంట్ను డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు. అయినా ఇప్పుడు నా కోసం వచ్చేసావు కదా. నేను కూడా పిచ్చోడిని. నిన్ను మర్చిపోయి పడుకున్నాను, సారీ అన్నాడు. తలెత్తి చూసింది ఇషు. ఆమె చుట్టూ వేసిన అతని కుడి చేయి తీసుకుని గాలికి ఆమె మొహం మీద పడుతున్న జుట్టుని చెవి వెనక్కినట్టి పద డిన్నర్ చేద్దాం, మార్నింగ్ నుండి సరిగ్గా తినలేదు కదా అన్నాడు. ఆమెను వదిలి దూరం జరుగుతూ నాకు తినాలనిపించట్లేదు, కాసేపు ఇలాగే ఉండనివ్వు అంటూ మళ్ళీ అతన్ని అల్లుకుపోయింది. తన బాహువుల్లో పొదువుకొని 2 చేతులతో పొందికగా పట్టుకున్నాడు. అత్తయ్య పడుకున్నారా? ఆదవ్ పడుకుంది. ఇప్పుడు కలకలలాడుతూ నవ్వుతూ ఇంట్లో మహాలక్ష్మిలా తిరిగేది. తననిలా చూడడం చాలా కష్టంగా ఉంది. తన వేదనని ఎవరికి చెప్పుకోలేక ఇన్నాళ్ళుగా ఎంతగా కుమిలిపోయిందో. నేను తనని అర్థం చేసుకోలేకపోయాను. నాన్న కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఏడుస్తున్న ఇషాన్వి కళ్ళ నీళ్ళు అతని షర్ట్ను తడిపేస్తున్నాయి. అదవ్ గుండె బాధతో బరువెక్కింది. ఆమె వెన్ను నిమురుతూ మౌనంగా వింటున్నాడు. నేనైనా జరిగింది ఏంటి అని మా అమ్మని అడిగాను. ఆ వివేక్ ట్రాప్ చేశాడని కూడా ప్రశ్నించాను. కానీ అప్పటికే అమ్మ చెప్పే పొజిషన్లో లేదు. జరగాల్సిన దారుణం జరిగిపోయింది. నాన్న పోయారు. నన్ను కూడా చంపేస్తాడేమో అని అమ్మ మౌనం వహించింది. కానీ నాన్నకు నిజం తెలిసినప్పుడు అమ్మ చెప్పే పొజిషన్లో ఉంది. కానీ నాన్న తను చెప్పింది వినే పరిస్థితిలో లేడు. 2 ఇయర్స్లో 24 ఏళ్ల కాపురం. వాళ్ళని అలా చూడగానే నమ్మేశాడు. కానీ కనీసం జరిగిన దాని గురించి అమ్మని ఒక్క మాట అడగలేదు. నిజం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఫ్రెండ్ చెప్పింది విని సైలెంట్గా వెళ్ళిపోయాడు. కానీ ఒక్కసారి అమ్మ చెప్పింది విని ఆలోచించి ఉంటే
ఈరోజు వాళ్ళిద్దరి లైఫ్ ఇలా ఉండేది కాదు. నాన్నమ్మ లైఫ్లో ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నా లేకపోయినా కనీసం బ్రతికుండేవారు. కళ్ళతో చూసింది నమ్మి తొందరపడి చనిపోయి మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అదే నా మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది. ఎంతోమంది ఆడవాళ్ళు ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. భార్య నా మీద రేపటం జరిగింది అంటే ఆ భార్యకు జరిగిన అన్యాయాన్ని, ఆమె పడే బాధను నిజంగా అర్థం చేసుకునే భర్తలు ఎంతమంది? అలాంటిది జరిగితే భార్య కావాలని తప్పు చేసినట్టు సమాజం గురించి ఆలోచించి ఎన్ని సంవత్సరాలుగా కాపురం చేసినా సరే, ఎన్ని సంవత్సరాల ప్రేమైనా సరే వాళ్ళని వదిలేస్తున్నారు చాలామంది మగవాళ్ళు. ఒకరి చేత ఫిజికల్గా హరాస్ చేయబడి అప్పటికి ఎంతగానో కుంగిపోయిన తనకి భర్త వదిలేయడం తీరని వ్యధ. అందుకే ఎంతోమంది ఆ బాధను, అవమానాన్ని జీవితాంతం మోయలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది అలా జరుగుతుందనే భయంతో వాళ్ళపై జరిగే అరాచకాలను, వేధింపులను భర్తకు చెప్పుకోలేక, ఎవరికి షేర్ చేసుకోలేక ప్రాణం తీసుకుంటున్నారు. మా అమ్మ మా నాన్నకి నిజం చెప్పుంటే ఎలా రియాక్ట్ అయ్యేవాడో నాకు తెలియదు. అమ్మకి సపోర్ట్గా నిలిచి ఆ వివేకు తగిన శిక్ష వేసి అమ్మను హక్కును చేర్చుకునేవాడో, లేదా ఆ బాధను తట్టుకోలేక ప్రాణాలు తీసుకునేవాడో, లేదా ఆ నీచుడైన వివేక్ చేతిలో ప్రాణాలు కోల్పోయేవాడు. ఏం జరిగుండేదో ఎవరు ఊహించలేనిది. అమ్మ అందుకే భయపడింది. ఆ భయాన్ని, నిస్సహాయతను అవకాశంగా తీసుకుని అమ్మ జీవితాన్ని స్పాయిల్ చేశాడు వాడు. ఆడవారు భయపడినంత కాలం మగాళ్ళు భయపెడుతూనే ఉంటారు. మారుతున్న కాలాన్ని బట్టి ఆడవాళ్ళు మారాలి. నేను ఆడదాన్ని, నేనేం చేయగలను అని అనుకోకుండా ఎదురు నిలిచి పోరాడాలి. ఆది పరాశక్తి తప్పు చేసిన వాడిని అంతమొందించాలి. కానీ వాడి చేతిలో బలైపోకూడదు, అయిపోకూడదు. హృదయం బరువెక్కి శ్వాస ఒక్కసారిగా భారం అయిపోయింది ఈశాన్వికి. ఆమె కష్టంగా శ్వాస తీసుకోవడం అదవికి తెలుస్తుంటే కంగారుగా తన మొహాన్ని చేతిలోకి తీసుకుని, ఇషు కామ్ డౌన్, స్ట్రెస్ తీసుకోకు ప్లీజ్ అని ఆమె చెంపల మీద తడుతూ ఆమెకు నోటితో ఊపిరి అందించాడు. అతని ఊపిరి అందుకున్న ఆమె గుండె కాస్త నెమ్మదించి ఆమె ఊపిరి తీసుకోవడాన్ని నార్మల్ చేసింది. ఇషు నార్మల్ అయ్యాక కానీ అతని మనసు కుదుటపడలేదు. కన్నీళ్లతో చూస్తూ ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. ఇషు, నీకేమైనా అయితే నేను ఇలా బ్రతకాలి? జరిగిన దాని గురించి పదే పదే ఆలోచిస్తే బాధ అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గదు. జరిగిన దాన్ని మనం మార్చలేం. జరగబోయే దాని గురించి ఆలోచించు. అత్తకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ధైర్యం కోల్పోతే ఎలా? ఇషు అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? నువ్వు బాగుంటేనే అత్తయ్య బాగుంటుంది. మీరిద్దరూ బాగుంటేనే నేను బాగుంటాను. ఇన్నాళ్ళుగా నువ్వు చాలా పెయిన్ తీసుకున్నావు. ఇంక తీసుకోకు. నీ హార్ట్ తట్టుకోలేదు, నా హార్ట్ తట్టుకోలేదు. అత్తయ్యని హ్యాపీగా చూసుకోవడం మన బాధ్యత ఇప్పుడు. దాని గురించి మాత్రమే ఆలోచించు, అర్థమైందా అన్నాడు ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని చిన్నగా తల్లాడించింది. ఇంకోసారి నీ కంట్లో కన్నీళ్లు రాకూడదు, నేను తట్టుకోలేను అని కన్నీరు బొటని వేలితో తుడిచి నుదుటిన పెదవులు ఆనించి అలాగే ఉండిపోయాడు. కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయిన ఇషు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై సైడ్. నీ వల్లే నా లైఫ్లోకి సంతోషం తిరిగి వచ్చింది. లవ్ యూ సో మచ్. అతని పెదవుల మీద సున్నితంగా ముద్దిచ్చి, నా వల్ల నువ్వు బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను బాధపడను, నిన్ను బాధపెట్టను అంది. దట్స్ మై ఇష్యూ, లవ్ యూ అంటూ ఆమె పెదవులపై గాఢంగా ముద్దిచ్చి, పద కాస్త తినేసి పడుకుందాం అని అన్నాడు. నాకు తినాలని లేదు. అలా అంటే ఎలా ఇషు? మొహం చూడు ఇలా పీక్కుపోయిందో. కాస్త తిను, నా బంగారం కదూ. తన చిన్నపిల్లల పాంప చేస్తున్న అతన్ని అలాగే మురిపంగా చూస్తుండిపోయింది ఇషు. ఒక భార్యకి ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? చిన్నగా తలాడించి అతని మీద నుండి లేచి నిలబడింది. ఆమె చేతిలో చేయేసి పట్టుకుని లోపలి కదిలాడు. ఆమెకు తినిపిస్తూ తను కాస్త తినేశాడు. అదు, నువ్వు వెళ్ళి అత్తయ్య దగ్గర పడుకో. తను కొంచెం నార్మల్ అయ్యేదాకా తనకి ధైర్యంగా ఉంటుంది. అదో మాటలకు ప్రేమగా చూసి, అలాగే గుడ్ నైట్ అతని హత్తుకుని వదిలి ఈషు మనస్విని దగ్గరికి వెళ్ళగా తమ గదిలోకి వెళ్ళాడు. అదు ఆలోచనలతో ఎప్పుడుగో పడుకున్నాడు అతను. మార్నింగ్ ఇషు లేచేసరికి నిద్రలేచి గార్డెన్లో కూర్చుంది మనస్విని. గుడ్ మార్నింగ్ అమ్మా. మెడల్లో చేతులు వేసి తనని వెనుక నుండి చుట్టేసిన ఇషు. పార్క్కి వెళ్దాం పదమ్మా, వాకింగ్కి అంది. నువ్వు వెళ్ళిషు, నేను ఎక్కడికి రాను అని సున్నితంగా తిరస్కరించింది మనస్విని. ప్లీజ్ రామ్మా. మనస్విని రానంటున్నా కన్విన్స్ చేసి దగ్గరలో ఉన్న ఫ్యామిలీ పార్క్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఇషు.
ఇషుతో పాటు మౌనంగా కాసేపు వాకింగ్ చేసి టేబుల్పై కూర్చుంది మనస్విని. అప్పుడే సూర్యోదయం అవుతుండడంతో నిర్మలంగా ఉంది వాతావరణం. చల్లని గాలి దేహానికి తగులుతుంది. చుట్టూ పచ్చని చెట్లు, మొక్కలు, రంగురంగుల పూల మొక్కలతో, వాటర్ ఫౌంటైన్తో అందంగా కనిపిస్తుంది పార్క్. పక్షుల కిలకిల రావాలతో పాటు పార్కులో ఆడుతున్న పిల్లల బుజ్జి బుజ్జి అరుపులు, కేరింతలు చెవులకు లీలగా వినపడుతున్నాయి. బెంచ్కి ఆనుకుని చేతులు కట్టుకుని ఎదురుగా పిల్లలు ఆడుతుంటే ఆమె చూపులు వాళ్ళ వైపు మళ్ళాయి. కాసేపు బాధలన్నీ మరిచిపోయి ఆడుతున్న పిల్లలను చూస్తుండిపోయింది మనస్విని. కాసేపు ఆ ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడిపి ఇంటికి వచ్చేశారు. అప్పటికే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు అదు. గుడ్ మార్నింగ్ అత్తయ్య, హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. పర్లేదు బాబు అంది తలాడిస్తూ. ఏ ఆలోచనలు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకోండి. మీరు హ్యాపీగా ఉంటేనే ఇషు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఇషు వైపు చూసి, మీటింగ్ ఉంది చూసుకొని వచ్చేస్తాను అని చెప్పాడు. అమ్మని చూసుకోవడానికి నేనున్నానుగా, నువ్వు ఆఫీస్ చూసుకో. ఇప్పటికే చాలా రోజులు వెళ్ళలేదు నువ్వు అంది ఇషు. మీకన్నా ఆఫీస్ ఎక్కువ కాదు నాకు. ఐ నో, ఇప్పుడంతా సెట్ అయిపోయింది కదా, వెళ్ళింకా. ఎండీగా కంపెనీని కూడా చూసుకోవాలిగా. ఆమె కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసిన అది చిన్నగా నెట్టూర్చి సరే జాగ్రత్త అంటూ వెళ్ళిపోగా మనస్వినితో పాటు లోపల కదిలింది ఇషు. ఇలా రోజు మనస్విని పార్క్కి వాకింగ్కి తీసుకెళ్తూ తనకి ఇష్టమైనవన్నీ చేసి టైంకి తినేలా చూసుకుంటూ తనతో కలిసి పూల మొక్కలు నాటడం, షాపింగ్కి తీసుకెళ్లడం వంటివి చేస్తూ ఎక్కువ సమయం గడుపుతూ తనని మెంటల్ డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇషు అదు. వారం రోజులు క్షణాల్లా కరిగిపోయాయి. ఇషు, నువ్విక ఆఫీస్కి వెళ్ళు. ఎన్ని రోజులని నా కోసం ఇంట్లో ఉంటావు అంది మనస్విని ఇషుతో పాటు కిచెన్లో వంట చేస్తూ. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళలేనమ్మా. ఇంట్లో నుండి మేనేజ్ చేస్తున్నాను, నో ప్రాబ్లం. 2 రోజుల తర్వాత సుగ్నం వస్తుంది, నీకు తోడుగా ఉంటుంది. తను వచ్చాక వెళ్తాను అంది. వెళ్ళిషు, 24 గంటలు ఇంట్లో ఉండాలి అంటే నాకు ఉండాలి అనిపించట్లేదు. మీరు ఆఫీస్కి వెళ్తే నేను మన ఫౌండేషన్కి వెళ్తాను, పిల్లల్ని చూసుకుంటాను అంది మనస్విని హాల్లో కాఫీ తాగుతూ. వాళ్ళ మాటలను వింటున్నాడు అదు. పిల్లలతో సమయం గడిపితే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది అని ఇషుకి అనిపించిన విహాన్ సామ్రాట్ గురించి కాస్త టెన్షన్ ఉంది తనలో. అది కాదమ్మా, వెళ్తాను ఇషు, కాదనకు. సరే, నీతో సెక్యూరిటీ ఉంటారు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా కాసేపు పిల్లలతో సమయం గడిపి వచ్చేయాలి మరి. అలాగే, నువ్వు మనవడినో మనవరాలను కని నా చేతుల్లో పెట్టే వరకు ఫౌండేషన్ చూసుకుంటూ గడిపేస్తాను అంది ఇషు తల మీద చేయి వేసి. ఇషు పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. తల తిప్పి అదో వైపు చూసింది. అప్పటికే ఆ మాటలు విని సన్నని నవ్వుతూ తన వైపు చూస్తున్నాడు అతను. అతని చూపులకి తడబడి తల తిప్పేసుకొని మనస్విని వైపు చూసిన ఇషు. అప్పుడేనా అంది మెల్లిగా. ఇంకెప్పుడు మరి? నేను సంతోషంగా ఉండాలని ఏవేవో చేస్తూ ఎంతగానో ఆరాటపడుతున్నావు. నేను అమ్మమ్మ అవ్వడం కన్నా సంతోషం మరొకటి లేదు ఇషు నాకిప్పుడు. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ నీ నోటి వెంట వినాలనుంది అంది మనస్విని తనని దగ్గరికి తీసుకుంటూ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మనస్విని కోరికను ఇషు త్వరలోనే తీర్చబోతుందా? అదో ఇషుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? విహాన్ సామ్రాట్ల పరిస్థితి ఏంటి? అనిక సామ్రాట్ల మధ్య ఏం జరగబోతుంది? అనిక ప్రేమను సామ్రాట్ ఒప్పుకుంటాడా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.